ఈ రోజు మా బాబాయ్ నీకు ఇష్టమైన కర్రీ కావాల్సి తెస్తున్నా అని చెప్పి ఇవి తెచ్చాడనమాట. ఇవేమో తెలుసా మీకు? పుట్టగొడుగులు. ఇప్పుడే క్లీన్ చేస్తుంది నానమ్మ. ఇవి ఎక్కువగా వర్షాకాలంలో జూలై ఆగస్ట్ నెలలో వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఎప్పుడు మాత్రం మాకు పుట్టగొడుగులు దొరకలేదు. అంటే మేమే వర్షంలో బయటకి ఎతకలేదు అనుకోండి. వర్షాకాలం అయిపోయిన తర్వాత వచ్చే వాటిని కారు పుట్టగొడుగులు అంటారంట. ఇదిగోండి ముక్కలు కట్ చేసాం. ఎలా ఉండాలో నాకు కూడా నేర్పినానమ్మా అంటే నాతోనే చేపిస్తుంది. మా చెల్లి కూడా వచ్చి చేస్తా అని చెప్పి ఎలా పాటలు పాడుతుందో చూడండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని వేయించుకోవాలన్నమాట. కాస్త వేగిన తర్వాత మనం శుభ్రం చేసుకునే పుట్టగొడుగులు వేసి ఉడికించుకుంటున్నాము. కాస్త ఉడికిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని కలుపుకుంటున్నాము. ఈలోగా మా చెల్లి వచ్చేసి నేను కలుపుతాను ఎక్కడ పడుతుంది. మంటలు వస్తున్నాయా? తిప్పరా? ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసి మూత పెట్టి ఉడికించుకుంటున్నాము. చూడండి ఉడుకుతుంటేనే వాసన గుమ్మగుమ్మలు ఆడుతుంది. పుట్టపప్పుల కూర తింటావు నువ్వు? ఏంటి అంత కారం వేసావు? లైట్గానే వేసా. కారం లేకుండా వేసావేంటి? దింపేటప్పుడు గరం మసాలా వేసుకొని దింపుకున్నాము. వేడి వేడి అన్నం, వేడి వేడి కూర, పుట్టగొడుగుల కూర ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారా? సూపర్ ఉంది.